పెట్టుబడుల ఉపసంహరణ ఆవశ్యకమే. వ్యాసరచన శ్రీ ఉప్పల నరసింహం గారు, సీనియర్ జర్నలిస్ట్. ప్రభుత్వ రంగ సంస్థలను, పిఎస్యులను నడపడం ప్రభుత్వం పని కాదని ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా మరోసారి ప్రకటించారు. 100 ప్రభుత్వ రంగ సంస్థల్లోకి ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించి ఆ రకంగా వచ్చే 2.5 లక్షల కోట్ల రూపాయలను గ్రామీణ ప్రాంత రహదారులు, మంచినీటి సరఫరా, గృహ నిర్మాణంపై ఖర్చు చేస్తామని ప్రధాని స్పష్టంగా తెలిపారు. ప్రజా సంక్షేమమే సర్కారు ప్రథమ ప్రాధాన్యత తప్ప వ్యాపారం చేయడం కాదని, 60 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులు, వర్తమాన పరిస్థితులు ఒకటి కాదని, కాలానుగుణంగా సంస్కరణలు తీసుకొచ్చి ప్రజాధనాన్ని సద్వినియోగపరచడమే ప్రభుత్వాల లక్ష్యం అని కూడా ఆయన కుండ బద్దలు కొట్టినట్లు ప్రకటించారు. కొందరికి ఇష్టమైన లేక వారి కలల ప్రాజెక్టునో, చాలా కాలంగా ప్రాజెక్టు ఉందనో ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేమని, ఆ పరిస్థితులు లేవని, అది సాధ్యం కాదని ఆయన ఖరాఖండిగా చెప్పారు. ప్రభుత్వమే వ్యాపారం చేస్తే కొన్నిసార్లు నష్టం వస్తుంది. ఆ నష్టం ప్రజల పన్నుల చెల్లింపు ధనం ద్వారా భర్తీ చేయడం సరైన వ్యవహారం అవదని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించిన మార్గసూచిని ఇటీవల కేంద్ర బడ్జెట్లో పొందుపరిచామని, పెట్టుబడుల అపహరణ అంశంపై జరిగిన ఒక వెబినార్ ప్రసంగంలో ప్రధాని ఈ విషయాలను విస్పష్టంగా చెప్పారు. 4 వ్యూహాత్మక రంగాలు తప్ప అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన నిర్ద్వంద్వంగా చెప్పారు. ప్రైవేట్ రంగం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి అగ్రశ్రేణి మేనేజర్లతో, ఉత్తమ విధానాలతో ఆ సంస్థల్లో కీలక మార్పులు తీసుకొచ్చి సామర్థ్యాన్ని పెంచి ఉద్యోగ అవకాశాలు పెంచే వీలుందని ప్రధాని అన్నారు. అలా కాక ప్రభుత్వం యువ అధికారులను ఆయా సంస్థల్లో నియమించి వారి ప్రతిభను వృధా చేయడం సబబుగా లేదని కూడా ప్రధాని గుర్తు చేశారు. ఆయా ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వం తన వాటాను నామమాత్రంగా కనీస స్థాయిలో మాత్రమే నిలుపుకుంటుందని, ఇదే శ్రేయస్కరమని ప్రధాని వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్లకు చేరుకోవాలంటే, ఆ విధంగా ప్రజలకు సరైన సౌకర్యాలు, వసతులు కల్పించాలంటే ప్రభుత్వ రంగ సంస్థల్లోని పెట్టుబడులను ఉపసంహరించుకోవాల్సిన అవసరముందని చాలా కాలంగా వినిపిస్తున్న మాట. ఆర్థిక వృద్ధి రేటు వేగం పుంజుకోవాలంటే ఈ రకమైన సంస్కరణలు తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. చైనాలో ఆర్థిక సంస్కరణల అనంతరమే అక్కడ వృద్ధి రేటు 2 అంకెలకు చేరుకున్న విషయాన్ని ఆర్థికవేత్తలు తరచూ గుర్తు చేస్తున్నారు. ఆర్థిక చలనగతులు తెలిసిన వారికి ఇది అనివార్యమని తెలుసు. కానీ సామ్యవాదం పేర, ఒకప్పటి సోవియట్ యూనియన్ సిద్ధాంతాల పేర సంప్రదాయ పద్ధతికి అలవాటు పడిన వారు ఈ ధోరణిని వ్యతిరేకిస్తున్నారు, విమర్శిస్తున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో అనుసరించిన సామ్యవాద, సోవియట్ యూనియన్ సిద్ధాంతం కొనసాగింపుతో ఆర్థిక వృద్ధి రేటు పెరగదని ఏకంగా చైనా, రష్యాలే రుజువు చేశాయి. నూతన చైనా నిర్మాత డెంగ్ జియావోపింగ్ మావో మార్గాన్ని, సామ్యవాద సిద్ధాంతాన్ని పూర్తిగా పక్కన పెట్టి 1980 సంవత్సరంలోనే, అంటే భారతదేశం ఆర్థిక సంస్కరణలు స్వల్ప స్థాయిలో ప్రారంభించిన దశాబ్ద కాలం ముందే భారీ సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక వృద్ధి రేటు వేగాన్ని పెంచారు. దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఇప్పటికీ సామ్యవాద ఆలోచనల అవశేషాలతో ప్రపంచాన్ని తిలకిస్తే పేదలకు, సంపద సృష్టికర్తలకు న్యాయం చేయలేము. ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్పింగ్ బీజింగ్లో మాట్లాడుతూ
తమ దేశంలో పేదరికాన్ని జయించామని ప్రకటించారు. ఈ క్రతువులో పాల్గొన్న కార్యకర్తలను, నాయకులను, స్ఫూర్తిదాతలను ఆయన సన్మానించారు. 1981 మంది వ్యక్తులను, 1501 సంస్థలకు ఆయన రిప్రజెంటేటివ్స్ ఆఫ్ నేషనల్ ఆనర్ ధృవీకరణ పత్రాలను అందజేశారు. త్వరలో చైనా కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల ఉత్సవం నిర్వహించనున్న వేళ ఐక్యరాజ్యసమితి పేర్కొన్న పేదరిక నిర్మూలన లక్ష్యాలను దశాబ్దం ముందుగానే చేరుకున్నామని ఆయన ప్రకటించారు. పేదరికాన్ని 70% జయించిన దేశం చైనానే అని ఆయన గర్వంగా చాటుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరిచామని, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను ఆదుకున్నామని, వారు పేదరిక జాబితా నుంచి విముక్తి పొందారని చెప్పుకొచ్చారు. ఇదే ప్రక్రియ భారతదేశంలో సమర్థవంతంగా జరగాలన్నా, దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్లు చేరాలన్నా, తద్వారా ఉద్యోగిత పెరిగి ఆదాయం హెచ్చి ప్రభుత్వానికి పన్నుల రూపంలో రాబడి పెరిగి దాన్ని పేదరిక నిర్మూలనకు ఉపయోగించడం తప్ప షార్ట్ కట్ మార్గమేదీ లేదు. ఈ విషయాన్ని వర్తమాన పరిస్థితులపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఓ మేధావుల సమావేశంలో ప్రసంగిస్తూ బడ్జెట్ ఈ దశాబ్దానికి చెందినదని, దేశాభివృద్ధిలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నామని, ఆ విషయాన్ని బడ్జెట్లో పొందుపరిచామని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ దిశను మార్చేది ఈ బడ్జెట్ అని మరోసారి పేర్కొన్నారు. పన్నుల విధానంలో ఇప్పటికే మార్పులు తీసుకొచ్చాం, మరిన్ని సంస్కరణలు తీసుకొస్తాం. ఆన్లైన్ ద్వారా సమస్యల పరిష్కారానికి ఏర్పాట్లు చేస్తాం. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శకంగా వ్యవహారాలు ఉంటాయని ఆమె చెప్పారు. ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా వచ్చిన ధనాన్ని నష్టం తెచ్చే ప్రభుత్వ రంగ సంస్థలపై ఖర్చు చేసే పద్ధతి పోవాల్సిందేనని ఆమె పేర్కొన్నారు. ఈ కీలక విధానాన్ని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్, సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తదితరులు స్వాగతించారు. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు నైతిక బలాన్ని అందించి ప్రోత్సహిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని అందరూ చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణాన్ని, విధానాలను వారు గుర్తు చేస్తూ ప్రభుత్వ తాజా పాలసీ విధానాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్థిక అల్లకల్లోలం నుంచి తేరుకునేందుకు తాజాగా ప్రధాని ప్రకటించిన బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక ఉపసంహరణల విధానం తప్పనిసరి అయింది. గత 25-30 సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు ఎంత దారుణంగా మారిందో అందరి అనుభవంలో ఉంది. ముఖ్యంగా ఐడిపిఎల్ సంస్థ ఎలా కాయిలా పడిందో, ప్రైవేట్ ఫార్మా సంస్థలు ఎలా ఉజ్వలంగా వెలుగుతున్నాయో కళ్లకు కనిపిస్తోంది. ఇదే వ్యవహారం ఇతర రంగాల్లోనూ దర్శించవచ్చు. దీన్ని ఎవరు సమర్థిస్తారు? ఒకప్పటి ఈసీఐఎల్కు ఇప్పుడు మాదాపూర్లోని హైటెక్ సిటీకి ఎంత వ్యత్యాసం ఉందో అందరికీ తెలుసు. ఇప్పుడు అంకుర సంస్థలు నూతన ఆవిష్కరణలతో దినదినాభివృద్ధి చెంది ప్రపంచవ్యాప్తమై ప్రజలకు నూతన దిశానిర్దేశం చేస్తున్న విషయాన్ని ఎవరూ విస్మరించలేరు. ఈ కరోనా కాలంలో భారత బయోటెక్ సేవలు, అందుకుగాను ఆ సంస్థ సిఎండి కృష్ణ ఎల్లా జీనోమ్ వ్యాలీ ప్రతిభా పురస్కారం అందుకోవడం దేనికి సంకేతం? టెలికమ్యూనికేషన్స్ రంగంలో రిలయన్స్ జియో విప్లవం సాధారణమైనదా? ప్రపంచ స్థాయి ఐటీ సేవల రంగ సంస్థలు హైదరాబాదు నుంచి గ్లోబల్ స్థాయి కార్యకలాపాలు నిర్వహించడం వల్ల ఆర్థికాభివృద్ధి రేటు పెరుగుతోంది. ఈ మార్పును ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశమంతా కనిపించేలా చూసేందుకు స్వప్నిస్తున్నారు. అందులో భాగమే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ విధానం. ఈ నేపథ్యంలో
విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలోని పెట్టుబడుల ఉపసంహరణను తిలకించాలి తప్ప విడిగా చూడడంలో సరైన దృశ్యం కళ్లకు కనిపించదు. చివరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూములు సేకరించిన అప్పటి విశాఖ కలెక్టర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ సైతం పెట్టుబడుల ఉపసంహరణ ఆవశ్యకం అంటున్నారు. కాబట్టి ఇది భావోద్వేగాల సందర్భం కాదని గుర్తించడంలో విజ్ఞత దాగుంది. ఈ వ్యాసం వార్త దినపత్రిక శుక్రవారం 5 మార్చి 2021 నాటి సంచికలో వచ్చి ఉన్నది. వ్యాస రచయిత శ్రీ ఉప్పల నరసింహ గారు, సీనియర్ జర్నలిస్ట్. స్వస్తి.